మీరు నేను రావడం కోరదేమో అనుకున్నాను, కానీ దేవుడి కృప చేత నేను ఇక్కడికి వచ్చానండి. మీరు ఏం చెప్పాలో అది దేవుడే మాట్లాడతారు, కానీ ఈ సమయాన్ని నేను వాడుకోవాలని నేను నిలబడ్డానండి. చెప్పి ప్రార్థన చేసుకున్నాను. ప్రేమమేడ దయ్యమేడ మా రక్షక, మా శ్రేమ, మా దుర్గమ్మ, మా కొండ, మా కోట, మా శ్రద్ధ దుర్గం మీరు, రానున్న రారాజు మీరు, ఆకాశ మహాకాశంలో పట్టజన దేవుడు మీరు, ఆశ్చర్యకార్యాలు అద్భుతకార్యాలు చేసే దేవుడు మీరు మీరు తప్ప మాకు ఎవరు లేరయ్యా. మా శ్రద్ధ దుర్గం మీరు, మీరు సహాయం చెప్తండి. సమయం మీరు ప్రభావం, మేము మీ పిల్లలం మీ సన్నిధిలో కూర్చోబెట్టాము. నీ ఉద్దేశం లేని, నీ ఏర్పాటు లేని మేము ఇక్కడికి రాము. మీ కృప మీదయ్యే, మీ కృప మీదయ్యే నేను వచ్చాం. మీరు సహాయం చేయండి, మొత్తం మీరు మాట్లాడండి ప్రభు. పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి, సహాయం చేయండి. మా మంచి బతుకుడా, మా గొప్ప ఉపాధ్యాయుడు మీరు సహాయం చేయండి, సహాయం చేయండి. మీరు కృప చూపించండి, ఏం మాట్లాడాలి, ఏం నేర్చుకోవాలి మీరు సహాయం చేయండి. సమయం వ్యర్థం కాకుండా సహాయం చేయండి. మా కోసం ఆశీర్వదించండి ఈ సమయాన్ని ప్రభా. మేము కూడుట చేరుట ఏది వ్యర్థం కాకూడదు ప్రభా. సహాయం చేయండి, మీ కృప చూపించమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఏ ప్రాబ్లం గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తునిరాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచునని వారితో చెప్పెను. రూత్ అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబిరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేములో చేరిరి. 22వ వచనం నేను మళ్ళీ చదువుతున్నానండి. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరి. ఇక్కడ మనం చూస్తే 22వ వచనంలో అత్త కోడలు ఇద్దరు మనకు కనిపిస్తున్నారు. ఎవరో నయోమి, వాళ్ళిద్దరూ కలిపి ఎక్కడి నుంచి వచ్చారంటే మోయాబు దేశం నుంచి బెత్లెహేము వచ్చారు. ఏ టైంలో వచ్చారంటే యవల కోత ఆరంభం. యవల కోత ఆరంభంలో వచ్చారు. వచ్చినప్పుడు యవల కోత ఆరంభం అంటే అదొక స్పెషల్, అదొక ప్రత్యేకత. యవల కోత ఆరంభం అంటే మీరు వెనకాల చూస్తున్నారు కదా, వెనకాల ఉన్న దాంట్లో చూడండి, యేసు ప్రభు తిరిగి లేచాడు. లేచినప్పుడు వెనకాల అది పంట చేను ఉంది. పంట చేనే కదా, అది సమాధి ఉంది. యేసు ప్రభు లేచి గుర్తు లేచారు, నిలబడ్డారు అనమాట. అదే చేను అంటే ఎవలు అంటే బార్లీ. ఎవరంటే బార్లీ, పేదల ఆహారం అనమాట. ఇశ్రాయేలీలకి 2 కోతలు ఉంటాయి, 2 పంటలు ఉంటాయి. ఒకటి ఎవల కోత ఉంటుంది, 2 గోధుమల కోత ఉంటుందంట. మొదటి పంట ఏంటి అంటే ఎవల పంట. రెండో పంట ఏంటంటే గోధుమల పంట. ఎవల పంట పేదోళ్ళు, మలటోళ్ళు. గోధుమల పంట లగ్జరీస్, ధనవంతులు అన్నమాట. ధనవంతులు దానికి ఆహారం, గోధుమ పంట వాళ్ళకి ఆహారం అనమాట. ఆ టైంలో యవల కోత ఆరంభంలో వచ్చారు. ఈ అత్త కోడలు ఇద్దరు ఎక్కడ విడిచిపెట్టారంటే మోయాబును విడిచి యెహోవా సన్నిధికి. బెత్లెహేము రొట్టెలు గిల్లని, బెత్లెహేము గురించి మనం చాలా నేర్చుకుంటాం. అది యెహోవా సన్నిధి. అది యెహోవా సృష్టికర్త అయిన దేవుని భూమి, వాగ్దాన భూమి అనుకోవచ్చు. ఆ భూమికి ఇద్దరు కలిపి యవల కోత ఆరంభంలో వచ్చారనమాట. ఈ యవల కోత ఆరంభం ఒక పండుగ ఉంది. అదే పండుగ అంటే ప్రథమ ఫలముల పండుగ. ఏ పండుగ? ప్రథమ ఫలముల పండుగ అని ఒక పండుగ ఉందంట. ఆ పండుగ, ఈ పండుగ 3 రోజుల క్రితం ఏమైందంటే, 3వ రోజు తోటి ఎవరి ప్రథమ ఫలముల పండుగ. ఆ ముందు రోజు విశ్రాంతి దినం, ఆ ముందు రోజు పస్కా పండుగ. ఇది ఏ నెలలో వస్తుంది అంటే ఏప్రిల్ మాసంలో వస్తుంది.
లాస్ట్ టైం మనం పండుగ చేసుకున్నాం కదా లాస్ట్ మంత్. అప్పుడు 14వ తారీఖుని ఏ పండుగ చేసుకున్నాం? పస్కా పండుగ. పస్కా పండుగ ఏ పండుగ? అది గుడ్ ఫ్రైడే. యేసు ప్రభు చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే, దాన్ని పస్కా పండుగ. రెండో రోజు ఏంటి? విశ్రాంతి దినం. ఆ మూడో రోజు ఏంటి? ప్రథమ ఫలముల పండుగ. అంటే యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు అనమాట. ఆ పండుగ ప్రథమ ఫలముల పండుగ అనమాట. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఏప్రిల్ 16. 14 పస్కా పండుగ అయితే ఆ మూడో రోజునే కదా తిరిగి లేచింది యేసుక్రీస్తు ప్రభు. ఆ 16వ తారీఖునే అంటే 16 అంటే మూడో రోజు తోటి ఈ ప్రథమ ఫలముల పండుగ వస్తుంది అనమాట. అసలు ఈ ప్రథమ ఫలముల పండుగకి ఎలా చేస్తారు? ఏం చేయాలి? మన క్రిస్మస్కి ఏం చేసుకుంటాం? కొత్త బట్టలు కట్టుకుంటాం, ఇల్లు అన్నీ నీట్గా చేసుకుంటాం. మనకి ఇష్టం, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఈ ప్రథమ ఫలముల పండుగ కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అన్నది లేవి 23 చూడండి. లేవి కాండం 23 అధ్యాయంలో 9 నుండి 14. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకునికి యొద్దకు తేవలెను. యెహోవా మేము అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించిన దినమున నిర్దోషమైన ఏడాది. చూడండి 23. నేను మీకు ఇచ్చుతున్న దేశమునకు మీరు వచ్చినప్పుడు పంట చెప్పుకున్నాం కదా, ఎవరి కోత మొదటి పంట అని చెప్పుకున్నాక అందులో మొదటి పంట తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలంటే యెహోవా సన్నిధిలో పెట్టాలి. దానిని యాజకుడు ఏం చేయాలి అని అంటే విశ్రాంతి దినమునకు మరుదినం. ఏ దినం అని చెప్పుకున్నాం మనం? విశ్రాంతి దినానికి మరుదినం ఏది? ఆదివారాన్ని యాజకుడు ఏం చేయాలి? ఆ పనిని అల్లాడించాలి, యెహోవా సన్నిధిలో అల్లాడించాలి. ఎందుకు అల్లాడించాలి అని అంటే చూడండి, యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడించాలి. ఎందుకు అల్లాడించాలి? ఆ పనాన్ని ఎందుకు అల్లాడించాలి అంటే యెహోవా మనల్ని అంగీకరించాలి, పనను అల్లాడించాలి. యెహోవా ఎవరిని అంగీకరిస్తాడు? పననా మనల్ని అంగీకరించినట్టు యెహోవా సన్నిధిని ఏమి అల్లాడించాలి? పనని అల్లాడించాలన్నమాట. మనం అంగీకరించబడినట్లు పనని యెహోవా సన్నిధిని అల్లాడించాలి. ఎవరు అంగీకరిస్తారు? అంగీకరించేది ఎవరు? యెహోవా. ఎవరిని అంగీకరిస్తారు? పననా మనల్ని అంగీకరిస్తారు, యెహోవా అంగీకరిస్తారు అనమాట. ఆ తర్వాత ఏం చేయాలంటే అదే రోజుని చూడండి, చదవరా. విశ్రాంతి దినమున మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనును అర్పించుదేనన్నా మీరు నిర్దోషమైన ఏడాది గొర్రె యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. అదే రోజుని ఆ పనును అల్లాడించిన రోజుని దహన బలి ఉంటుంది. ఆ దహన బలిగా ఏం తీసుకురావాలి? గొర్రె పొట్టేల్ని తీసుకురావాలి. గొర్రె పెట్టెలు తీసుకురావాలి. ఎవరి సామర్థ్యాలు? మనం పేదోళ్ళం అయితే పావురాయిలో తేవచ్చు, గుబ్బలో తేవచ్చు. గొర్రెలు ధనికులు అయితే గొర్రెలు తెస్తారు. మళ్ళీ ఏమి తెస్తారంటే ఎత్తుని తీసుకొస్తారు. ఎవరి సామర్థ్యాన్ని కొద్ది వాళ్ళు తీసుకొస్తారు. అది దేనికి? దహన బలి అర్పించడానికి. ఎక్కడికి తేవాలి? వెరీ గుడ్, యెహోవా సన్నిధికి తీసుకుని రావాలన్నమాట. అది ఎలా ఉండాలి? అది అతడు దహన బలిగా అర్పించినది గోవుల్లో కానీ దేనిలోనైనా సరే నిర్దోషమైన మగదై ఉండాలన్నమాట. నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలన్నమాట. ఎక్కడికి తీసుకురావాలి? యెహోవా సన్నిధికి తీసుకురావాలి. దేన్ని తీసుకురావాలి? నిర్దోషమైన మగదాన్ని తీసుకుని రావాలి. తీసుకొచ్చి తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారపు ద్వారమునకు దాన్ని తీసుకురావాలి. ఇక్కడ ఎవరిని అంగీకరించాలి? తీసుకొచ్చేది దహన బలి. గొర్రె మన సామర్థ్యాన్ని బట్టి ఎక్కడికి తీసుకొస్తాం? యెహోవా సన్నిధికి తీసుకొస్తాం అనమాట. అంగీకరించేది ఎవరిని? మనం తెచ్చే అర్పణ కాదు. దేన్ని? దహన బలిగా తీసుకొచ్చే గొర్రెని కాకుండా దేన్ని మిమ్మును అంగీకరించినట్లు. యెహోవా ఎవరిని అంగీకరించాలి? అంగీకరించాలి. మిమ్మును అంగీకరించినట్లు యెహోవా సన్నిధికి ప్రత్యక్ష ద్వారం దగ్గరికి తీసుకురావాలన్నమాట. అతడు దహన
బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి కొంచెం ఎవరు చెయ్యి ఉంచేది తీసుకొచ్చాడు ఆయన. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగుటకు అది అతని పక్షంగా అంగీకరింపబడు. ఇప్పుడు తీసుకొచ్చిన అతని పక్షంగా అంగీకరింపబడుతుంది. ఏది ఏది దహన బలిగా తీసుకొచ్చిన గొర్రె కానీ మన సామర్థ్యం బట్టి దేని తీసుకొస్తే అది ఎందుకు అంగీకరింపబడుతుంది అంటే అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలిగినట్లు. నేను తీసుకొచ్చాను అనుకో, నా నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగు. నువ్వు తీసుకొచ్చావు అనుకో, నీ నిమిత్తం ప్రాయశ్చిత్తం కలిగి దేన్ని అంగీకరిస్తారు? తీసుకొచ్చిన దహన బలి పశువుని. దహన బలి పశువుని అంటే ఇప్పుడు దేవుడు వేటిని అంగీకరించారు? యెహోవా వేటిని అంగీకరించారు? మనల్ని అల్లాడేస్తారా? దేన్ని అంగీకరించారు? యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అంటే తెచ్చిన మనల్ని అంగీకరించినట్లు. పశువుని తీసుకొచ్చా యెహోవా సన్నిధికి. ఆ పశువు దేవుడు ఎవరిని అంగీకరించారు? మనల్ని అంగీకరించారు. మన కోసం దాన్ని కూడా పశువుని కూడా అంగీకరించారు అనమాట. కొరింథీ పత్రికలో 5:7 ఉంటది. ఆ పస్కా బలి పశువు క్రీస్తే మన కొరకు అర్పించబడ్డాడు. అది ఆ పస్కా బలి పశువు. ఇప్పుడు దహన బలి పశువు ఎవరు? ఆ క్రీస్తే. ఎందుకోసం దేనికోసం ఆయన క్రీస్తు అంగీకరింపబడి ఆ పశువు అంగీకరింపబడింది. మన కోసం దహన బలిగా అర్పించబడిన పశువు ఆ రోజునాడు గొర్రె కానీ ఏదైనా అవ్వచ్చు. ఆ పశువు ఎవరా? బలి పశువు ఎవరు? యేసుక్రీస్తు. ఆ క్రీస్తే బలి పశువు వధించబడ్డాడు మన కోసం. వధించబడ్డంట. దాన్ని చూడండి, లేవి 14:7 చూడండి. ఒక దానిని దహన బలిగా అర్పింపవద్దు, అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వారి నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ బలిని ప్రాయశ్చిత్తం చేయాలి. బలి పశువుని ఎవరి కోసం ప్రాయశ్చిత్తం చేయాలంటే పవిత్రత పొందగోరు వారి నిమిత్తం. ప్రాయశ్చిత్తం చేసేది ఎవరి కోసం? ఎవరైతే తన పాపాలు ఒప్పుకుంటారు వాళ్ళ కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. ఇవాళ పవిత్రత పొందగోరు తీసుకొస్తారు. యెహోవా ఎవరిని అంగీకరిస్తారు? తీసుకొచ్చిన ఆయన్ని అంగీకరిస్తారు. వారి నిమిత్తం ఎవరిని అంగీకరిస్తారు? తీసుకొచ్చిన దహన బలిని కూడా అంగీకరిస్తారు. ఎవరు దేనికోసం అంగీకరిస్తారు? మన కోసం పశువు బలి పశువుని తీసుకొచ్చారు. వాళ్ళు ఏమంటే వాళ్ళ దేనికి పవిత్రత పొందగోరు. వాళ్ళ అపవిత్రులు, వాళ్ళ శిక్షకు పాత్రలు. వాళ్ళు కదా మనము శిక్షకు పాత్రలు, మనం అపవిత్రులు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? పవిత్రులు అవ్వబోతున్నాం. పవిత్రులు అవ్వాలని కోరిక మనలో ఉందంట. ఆ పవిత్రత పొందగోరి మనం ఎవరి దగ్గరికి వచ్చాము? ప్రభు దగ్గరికి. ఎవరైనా సరే మన నోటితో నేను పాపిని, నా కోసం నేను ఒప్పుకుంటున్నాను, నా కోసం నువ్వు బలయ్యావు, నువ్వు నా కోసం శిలువ మరణాన్ని అనుభవించావని ఒప్పుకుంటే నేను పాప క్షమాపణ. దహన బలిగా తీసుకొచ్చిన పవిత్రత పొందగోరాడు. ఆ పొందగోరితేనే ఎవరు అంగీకరిస్తారు? యెహోవా అంగీకరిస్తారు అనమాట. ఎవరు శిక్ష అనుభవించాలి? మరణమునకు తగిన పాపం ఎవరైనా చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపి శిలుంబరాని మీద వేలాడదీసి వేలాడి తీయాలి. అప్పుడు జన్మంతా వెళ్తా ఉంటే పొద్దున్న మొదలెట్టి ఎప్పుడు చంపారో అప్పుడు మొదలెట్టి సాయంత్రం వరకు ఆ పశువు ఆ చంపబడిన వ్యక్తి అలాగా ఉండాలి. దేని మీద? మ్రాన్ మీద వేలాడి తీయాలి. దానికి పోయే వాళ్ళంతా వచ్చి చూసి ఏమనాలి? వాళ్ళ మీద ఉమ్మేసి వీడు అసలు చాలా ఎదవరు, అసలు వీడు బలాదురు తిరిగేవాడు, వీడు చాలా అలాగా నేను వాళ్ళు చేసిన తప్పు, వీడు చాలా వ్యభిచారం దొంగ, వీడు పట్టబడ్డాడు అవమానంతో ఉమ్మి వేసి అలాంటి బ్రతుకు మనది. మన కోసం ఎవరు బలి పశువయ్యారు? యేసుక్రీస్తు ప్రభు. అది ఒప్పుకోవాలండి. పవిత్రత పొందగోరాలి. అప్పుడు ఎవరు అంగీకరిస్తారు? యెహోవా అంగీకరిస్తారు. మన కోసం ఎవరిని అంగీకరిస్తారు? మనం పొందవలసిన బ్రాన్ మీద వేలాడి రాళ్లతో కొట్టి బ్రాన్ మీద వేలాడాల్సిన మన నిమిత్తం ఎవరు ప్రాయశ్చిత్తం చేస్తారు? దహన బలి పశువుని ప్రాయశ్చిత్తం చేస్తారు అనమాట. ఆయన కొనుక్కుందా లేదా? మన శిక్ష పాత్రలే కదా. ఆ శిక్ష ఎవరికి పడాలి? మనకి పడాలి. పడవలసిన శిక్ష ఎవరిని అంగీకరించాడు? మనల్ని తప్పించి పవిత్రత పొందగోరి మనం వచ్చినందుకు, ఆశ మనలో ఉన్నందుకు. ఇప్పుడు మనందరం ఎందుకు వచ్చాం? పొందగోరాము.
మనం అపవిత్రులు, మన పాపం మనతో ఉంటే పరలోకానికి వెళ్ళాం. పరలోకంలో పాపానికి చోటు లేదు. ఆ పాపం మనలో నుండి పోగొట్టుకుంటే మనం పరలోకానికి వెళ్తాం అన్నమాట. అందుకోసం మనం ఇక్కడికి వచ్చాం. పవిత్రత పొందబోయి మనం వచ్చినప్పుడు మన కోసం ఎవరు అంగీకరిస్తారు? ఎవరిని అంగీకరిస్తారు? దహన బలి పశువైన క్రీస్తుని అంగీకరిస్తారు. ఆ పశువు అంగీకరింపబడింది, మనం అంగీకరింపబడ్డాం. ఇద్దరు అంగీకరింపబడ్డాం. మన కోసం మరణం అవడానికి, మన కోసం శ్రమలు అనిపించడానికి, మన కోసం ఉమ్మి వేయబడడానికి, మన కోసం మన అవమానాలను అనుభవించడానికి ఆయన మన కోసం అంగీకరించబడ్డారు. ఎవరితో? ఎవరు అంగీకరించారు ఆయన్ని? యెహోవా దాన బలి పశువైన క్రీస్తుని అంగీకరించాడు. పాపులమైన మనల్ని విమోచించడానికి, మనల్ని ప్రాయశ్చిత్తం చేయడానికి మనల్ని అంగీకరించారంట. అంగీకరించిన మనల్ని చూడండి, యోహాను సువార్త యేసు ప్రభువే చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు, యోహాను 6:37. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తులు, నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. ఇప్పుడు యేసుప్రభు ఏమని చెప్తున్నారంటే, తండ్రి నాకు అనుగ్రహించువాడు నా యొద్దకు వస్తాడు. ఎవరిని అంగీకరించారు? యేసుక్రీస్తు తండ్రి యెహోవా ఎవరిని అంగీకరించారు? పగ తెచ్చిన వాడిని అంగీకరించారు. పవిత్రత పొందబోని వాడిని అంగీకరించారు. ఇప్పుడు ఆయన అంగీకరించిన వాడిని ఎవరికైనా అనుగ్రహిస్తున్నారు? తండ్రి నాకు అనుగ్రహిస్తాడు కానీ ఎవరు నా దగ్గరికి రారు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు అంట. ఆయనకు అనుగ్రహించేది ఎవరిని? మనల్ని. యెహోవా చేత అంగీకరింపబడిన మనల్ని. దేనికి అంగీకరింపబడ్డా మనం? దేనికి అంగీకరింపబడ్డా? నాకు ఆ మాట రావాలి. ప్రాయశ్చిత్తం పొందుకోరము. అపవిత్ర మనము పవిత్రత పొందుకోరము. పవిత్రత పొందుకొని వచ్చాం కనుక మనల్ని ఎవరికి హక్కు ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? నాకు తండ్రి నాకు అనుగ్రహిస్తే కానీ ఎవరు నా దగ్గరికి రారు. తండ్రి నాకు అనుగ్రహిస్తేనే ఎవరైనా నా దగ్గరికి వచ్చేదన్నమాట. ఆ మాటలు యేసు ప్రభు యోహాను సువార్తలో చాలా సార్లు చెప్పారు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు వినట్లేదు. నువ్వెవరో అని అడుగుతున్నారు. ఆయన చెప్తున్నారు, నా తండ్రి దగ్గర నుంచి నేను వచ్చాను, ఆయనే నన్ను పంపించారు. ఆయన చెప్తేనే నేను మాట్లాడతా. ఆయన ఏ పని చేయమంటే అది చేస్తాను. నేను మాట్లాడిపోతాను. నేను చెప్పేదంతా నా తండ్రిదే. నేను ఏ పని ఆయన ఏ పని చెప్పలే ఆ పనే చేస్తాను. ఒకసారి అమ్మగారు కూడా చెప్పారు. ఏమని? కళాల్లో చెప్పండి, కళాల్లో నీళ్ళు ద్రాక్షారసం ఆగిపోయింది. అప్పుడు ఏమన్నా నా సమయం ఇంకా రాలేదు. తండ్రి పర్మిషన్ ఇవ్వాలి. నా తండ్రి అనిపిస్తేనే ఏదైనా. ఇంకొకసారి కూడా ఆ మాట అన్నారు. ఎప్పుడు పండగ ఒకటి వచ్చింది, పరసారి పండగనే వచ్చింది. వాళ్ళ అన్నయ్య వాళ్ళు అన్నారు, వాళ్ళ బ్రదర్స్ చిన్నోళ్ళే, వాళ్ళు అన్నారు, నువ్వు లోకానికి అందరికీ తెలియబడాలి కదా, నువ్వు వెళ్ళు యెరూషలేముకి వెళ్ళు అంటే. ఆయన గలిలయలోనే ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన చంప చూస్తున్నారు. గలిలయలోనే ఉండిపోయాడు. నువ్వు వెళ్ళి నువ్వు లోకానికి అంతా నువ్వు దేవుడు అని తెలియపరచుకోవాలి కదా, వెళ్ళు అని అన్నారు అనమాట. అప్పుడు యేసుప్రభు ఏమన్నా, నా సమయం ఇంకా రాలేదు, అది తండ్రి అనుగ్రహించాలి, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పారు అనమాట. అలాగూ మనల్ని ఎవరికి అనుగ్రహించారు? అలాగే చెప్తూ వాళ్ళతో అన్నారు అనమాట, నా తండ్రి అనుగ్రహిస్తేనే కానీ మీరు ఎవరు నా దగ్గరికి రారు. ఎంత చెప్పినా వినట్లేదు. ఆయన ఇంకా అంటున్నారు, మీరు నా దగ్గరికి రావట్లేదంటే తండ్రి అనుగ్రహం మీలో లేదు, తండ్రి మిమ్మల్ని అంగీకరించలేదు అంటే వాళ్ళు ఏమంది? పవిత్రత పొందాలనే పొందట్లేదు. పవిత్రత పొందవారట్లేదు. తండ్రి మమ్మల్ని అంగీకరించాలనుకోవట్లేదు. తండ్రి అంగీకరిస్తే ఎవరికి ఇస్తారు? యేసుక్రీస్తు. వాళ్ళు ఏం కోరుకోవట్లేదు? పవిత్రత కోరుకోవట్లేదు. అందుకోసం వాళ్ళు ఏమంటున్నారు? తండ్రి దగ్గర నుంచి, లోకంలో నుంచి వాళ్ళు రాలేకపోతున్నారు. ఇంకోసారి ఏమన్నా, తండ్రి కృప అనుగ్రహించుకుంటే ఎవరు నా దగ్గరికి రారు అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. వాళ్ళ మనసు రాళ్ళు అయిపోతుంది. చంప చూస్తున్నా సరే హింసిస్తున్నారు. యేసుప్రభు ఏమన్నారంటే, తండ్రి కృప లేనిది ఎవరు నా దగ్గరికి రాలేదు. మనం కృప కదా, ఆయన కృపే కదా మనం పొందవలసిన మరణాన్ని ఆయన పొందాడు, మనం పొందవలసిన శ్రమలన్నీ మన శిక్ష ఎవరితో ఆయన భరించారు. ఆయన కృపే కదా. ఎవరికి అప్పు చెప్పారు? అదంతా యేసు ప్రభుకి, తన కుమారునికే అప్పగించడం, మన శిక్షించడం మానేసి మన ప్లేస్ లో మనకు బదులుగా ఎవరిని శిక్షించారు? తన కుమారుని ప్రభుని. ఆ మాట యేసు ప్రభు అన్నారు అనమాట. నా తండ్రి అనుగ్రహిస్తాను కానీ మీరు ఎవరో నా దగ్గరికి రారు అన్నారు. ఇంకో వచ్చింది చూడండి,
17:6 ఉంది చూడండి. లోకం నుండి ఈయన యేసుప్రభు ఎవరితో అంటున్నారంటే తండ్రితో అంటున్నారు. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించింది. అది ఏమన్నా లోకంలో ఉన్నాం మనందరం. లోకంలో ఎవరికి ఇచ్చారు చూడండి. అదే లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు అంటే లోకంలో నుంచి మనం సపరేట్ అయ్యాం. ఎలా సపరేట్ అయ్యాం? లోకంలో నుంచి సపరేట్ అయ్యాం. ఎలా సపరేట్ అయ్యాం? రక్షణ పొందుతారు. వెరీ గుడ్. పవిత్రత పొందుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాం. ఆయన అంగీకరించాడు. అందుకని ఇప్పుడు మనం ఏంటంటే లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను, నీవు అంటే ఎవరో తండ్రి చెప్పి ఆయన ఎవరో యేసుప్రభు, నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించి. నీవు వారిని నాకు అనుగ్రహించావు. మనమేమో దేవుని పిల్లలు. తండ్రి వారు ఎవరికి అనుగ్రహించాడు? కుమారుడు యేసుక్రీస్తు ఎందుకు అనుగ్రహించారు? ప్రాయశ్చిత్తం చేయడానికి. మనం ఎవరు వారు? తండ్రి వారు. మనం ఎవరు వారు? తండ్రి వారు. యెహోవా చేత యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు మనం ఎవరు వారు? యెహోవా. తండ్రి ఎవరికి అప్పచెప్పారు? యేసుక్రీస్తు. కుమారుడికి అప్పచెప్పారు. అది ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? చెప్తున్నాడు. మనం తండ్రి అంగీకరించిన తండ్రి ఎవరికి అప్పగిస్తున్నారు? యేసుక్రీస్తు. కుమారుడికి అప్పగిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అంగీకరించి తండ్రి కుమారుని ఎందుకు అప్పచెప్తున్నారు? మన కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి అప్పగిస్తున్నారు. చూడండి 17:2 నీ కుమారుడు నన్ను నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయన. ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత్తం చేయబడి ఏమైందంటే ప్రథమ ఫలంగా తిరిగి లేచారు. వెనక ఫోటో అది చూడండి. ప్రథమ ఫలంగా తిరిగి లేచారు. ఆ వరుసలో మనం కూడా తిరిగి లేస్తాము. ఏమి ఇచ్చాడు ఆయన మనకి? కుమారుడికి అనుగ్రహిస్తే కుమారుడికి సర్వాధికారం ఉంది. సర్వలోకం మీద అధికారం ఉంది ఆయనకి. ఏం అధికారం? నిత్య జీవం ఇచ్చే అధికారం. సర్వలోకానికి నిత్య జీవం అధికారం ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చారు. తండ్రి ఇచ్చారు. సర్వలోకాల మీద అధికారం ఉంటే ఎవరు పొందుకున్నదేమో? తండ్రి అనుగ్రహించిన వాళ్ళే. చూడండి అక్కడ వచ్చి చూడండి. నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. ముందు వచ్చిన చూడండి. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించు. లోకంలో అందరి మీదకి అధికారం ఉంది ఆయనకి నిత్య జీవం ఇవ్వడానికి. కానీ అనుగ్రహించింది ఎవరికి? అనుగ్రహించింది ఎవరికి? తండ్రి ఎవరినైతే ఆయన అంగీకరించారు, ఎవరినైతే అనుగ్రహించారు వాళ్ళకే నిత్య జీవం. అర్థమైందా? అర్థమైందండి? ఎవరికి నిత్య జీవం? తండ్రి ఎవరినైతే అప్పగించారు. వెరీ గుడ్. తండ్రిని ఎవరినైతే కుమారుడికి అప్పగించారో వారికే నిత్య జీవం. అయితే దీనికి దేని మీద అధికారం ఉంది? వెరీ గుడ్. సర్వలోకానికి నిత్య జీవం ఇచ్చే అధికారం ఉంది. పొందేవాడానికి మళ్ళీ లోకమంతా చూస్తుంది. కానీ ఎంతమంది వచ్చాం ఇక్కడికి? ఎంత గొప్పదైతే అండి అసలు. ఎంత గొప్పదైతే అసలు. ఎవరు మనల్ని అంగీకరించండి? సృష్టికర్త అయిన దేవుడు ఆయన కృప చేత మనల్ని అంగీకరించాడు. మనం ఎప్పటి శిక్షకు పాత్రలమే. అయినా సరే మన శిక్ష ఆయన భరించి తన కుమారునికి అప్పగించి ఏం చేశాడు? మనల్ని అంగీకరించాడు. చూడండి 17:24 తర్వాత ఇంకోటి ఏం చేశారంటే, ఒకటి ఏమి ఇచ్చారు? యేసు ప్రభు ఆయనకి తండ్రి అంగీకరించి కుమారునికి ఇస్తే ఏమిచ్చారు? నిత్య జీవం ఇచ్చారు ఒకటి. రెండోది, తండ్రి నేను ఎక్కడ ఉందో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వాడును నాతో కూడా ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను తండ్రి నేను ఎక్కడ ఉందో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపు మనము ఏకమై ఉన్నాములాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. అది చూడండి. తండ్రి నేను ఎక్కడ ఉందో అక్కడ నీవు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని. ఇప్పుడు కుమారుడు ఏం కోరుకుంటున్నాడు? తండ్రి కుమారుడు వారసత్వం వస్తుంది. మన ఇంట్లో ఉన్న మన పిల్లోడికి ఏమొస్తుంది? మన వారసత్వం వస్తుంది. అల్లుడు ఎవరు? మన పిల్లోడే. కానీ ఏమంటున్నారు?
మనకున్నాడు కానీ ఆ వారసత్వం ఇంటి వారసత్వం కుమారుడికి వచ్చింది. కానీ ఆ కుమారుడు ఏమంటున్నాడు, నువ్వు నాకు ఏదైతే ఇచ్చావో అదే వాళ్ళు నీ వాళ్ళు అలా నా వాళ్ళు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, వీరికి నీ మహిమని ఇవ్వాలి, నువ్వు నాకు ఇచ్చిన మహిమని ఇవ్వాలి. నేను ఎక్కడ ఉంటాను అక్కడ ఉంటాను. చూడండి, మనమే ఏకమై ఉండలాగా వారిని ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమని నేను. ఇప్పుడు రెండోది కుమారుడు మనకి ఏమిస్తున్నాడు, మొదటి ఏమి ఇచ్చాడు, నిత్య జీవం. రెండోది మహిమను ఇచ్చాడంట. మహిమ అంటే ఆయన వివరించి చెప్పచ్చు, నేను ఎక్కడ ఉంటాను అక్కడ. ఆయన మహిమను కాదు స్థలంలో ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉంటాం అనమాట. ఆయన మహిమని మనకి ఇచ్చారు. ఇప్పుడు ఇది మనం ఎందులో నుండి చూసుకున్నాం, రూతు గ్రంథం నుండి చూసుకున్నాం కదా. రూత్ ఎక్కడి నుంచి వచ్చింది, మోయాబు నుంచి వచ్చింది అనమాట. మోయాబు నుంచి యెహోవా సన్నిధికి వచ్చి ఏ పండుగ ఇప్పుడు వచ్చింది, వెరీ గుడ్, ఎవరి కోత ఆరంభంలో ప్రథమ ఫల పండుగలో వచ్చింది అనమాట. యెహోవా సన్నిధిని అంగీకరింపబడిందా లేదా, రూతు యెహోవా సన్నిధిని అంగీకరింపబడింది, మంచి ప్రమాణం చేసింది. ఒకసారి అది చదవండి. రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టుమని, నన్ను బ్రతమాలి కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటనే నేను నీవు నివసించే చోటనే నీ జన్మే నా జన్ము, నీ దేవుడే నా దేవుడు, చోట నేను అక్కడే అని చెప్పింది. రూతు మంచి ప్రమాణం చేసింది, ఎందుకంటే పవిత్రత పొందబోయింది. రూతు ఎక్కడి నుంచి వచ్చేసింది, మోయాబ్ దేశం నుంచి యెహోవా సన్నిధికి వచ్చి యెహోవా చేత అంగీకరింపబడింది. ఇప్పుడు ప్రమాణం చేస్తుంది అనమాట. దేవునికి దూరం చేసేది నా జీవితంలో ఉండకూడదు. నా తల్లిదండ్రులు నా దేవుడికి దూరం చేస్తారు. నా అత్తగారి దేవుడు నిజమైన దేవుడు, అది దూరం చేసే నా తల్లిదండ్రులు నాకు వద్దు. దేవునికి దూరం చేసే నా తల్లిదండ్రులైనా వద్దు. దేవునికి దూరం చేసే నా ప్రజలైనా వద్దు. దేవునికి దూరం చేసేది ఏది నా జీవితంలో వద్దు. ఏదైనా దేవునికి దూరం చేసేది ఏదైనా ఉంటే నాకు అది కీడు అనుకోదు. కీడు అని ప్రమాణం చేసింది. ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల కీడే అని ప్రమాణం చేసింది. ఇప్పుడు ఎవరి చేత అంగీకరింపబడింది, ఎవరి చేత ప్రాయశ్చిత్తం చేయబడింది, నిజమే. రూతును కూడా పరమ బోయేజ్కి అప్పగించారు యేసుక్రీస్తు. పరమ బోయేజ్ ఎవరు గుర్తుగా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభుకి గుర్తుగా ఉన్నాడు అనమాట. యెహోవా ఎవరికి అనుగ్రహించాడు, రూతుని పరమ బోయేజ్కి అనుగ్రహించాడు. లోకల్లో రూతుని ఎవరికి అనుగ్రహించాడు, బోయేజ్కి అనుగ్రహించాడు. మనల్ని ఎవరికి అనుగ్రహించాడు, యేసుక్రీస్తు ప్రభుకి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు మనకేమి ఇచ్చారు, మహిమ.